హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నామండి. ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర ఒక ప్రధానమైనటువంటి అప్డేట్ ఉంది. మనం ఈరోజు ఆ అప్డేట్ గురించి వివరంగా చూద్దామండి. ఇప్పుడైతే మనం 5వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర ఉన్నామండి. ఈ 5వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గరే ప్రధానమైనటువంటి అప్డేటు. మనం సూటిగా సుత్తి లేకుండా డైరెక్ట్గానే మాట్లాడుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే 5వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర ఏవైతే డయాగ్రిడ్ల ఫ్లోర్ ఉందో అది ఒక ఫ్లోరు పూర్తిగా పూర్తయ్యి రెండో ఫ్లోర్కి డయాగ్రిడ్ని అయితే ఇక్కడ లిఫ్ట్ చేసి ఉంచారు. ఇక్కడ మనం చూడొచ్చండి వివరంగా, ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది. ఈ 5వ నెంబర్ ఐకానిక్ టవర్ని ఎన్సిసి కంపెనీ వారైతే నిర్మాణం చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు మొదటి వరుసకు సంబంధించి డయాగ్రిడ్లు అన్నీ కూడా నిర్మాణం అయిపోయిన తర్వాత రెండవ వరుసకు సంబంధించి రెండో ఫ్లోర్కి సంబంధించి ఒక డయాగ్రిడ్ని అయితే ఇక్కడ లిఫ్ట్ చేయడం మనం క్లియర్గా చూడొచ్చండి. ఇదిగోండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 5వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర బీమ్స్ వరకు కూడా దాదాపుగా పూర్తి కావచ్చినది మనం చూడొచ్చు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకునేటువంటి అంశం ఏంటి అంటే, మనం ఏదైతే 3వ నెంబర్ ఐకానిక్ టవర్ని చూసామో ఆ 3వ నెంబర్ ఐకానిక్ టవర్ని ఎల్ఎన్టీ కంపెనీ వారైతే నిర్మాణం చేస్తూ ఉన్నారండి. మనం చూడొచ్చు ఒక వారం క్రితం ఈ 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర రెండో వరుసకు సంబంధించి డయాగ్రిడ్లు ఏవైతే ఫస్ట్ ఫ్లోరు దాటుకొని రెండో వరుసకు సంబంధించి 2 డయాగ్రిడ్లని అక్కడ వారు లిఫ్ట్ చేసి ఇన్స్టాల్ చేసినటువంటి పద్ధతిని మనం చూడొచ్చు, విధానం మనం చూడొచ్చు. అయితే ఇక తరువాత మిగిలిన 4 ఐకానిక్ టవర్లలో ఏ ఐకానిక్ టవర్ డయాగ్రిడ్ల వరుసకు సంబంధించి రెండో ఫ్లోర్కి వెళుతుంది అని మనం ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్సిసి కంపెనీ వారు నిర్మాణం చేస్తున్నటువంటి 5వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర అయితే ఈ డయాగ్రిడ్ల వరుస రెండవ లెవెల్కి అయితే వెళ్ళడం మనం ఇప్పుడు చూసాము. ఇక తరువాత మనం చూసినట్లయితే ఇక్కడే ఈ 5వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గరే చాలా అప్డేట్ అయితే ఉందండి. ఏంటంటే ఏవైతే ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి డయాగ్రిడ్ల పైన ఇవి మనం చూడొచ్చు బీమ్స్ వర్క్ అంతా కూడా పూర్తయిన చోట స్లాబ్కు సంబంధించి డక్ షీట్లను కూడా ఇక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఈ డక్ షీట్లు కనుక ఒకసారి నిర్మాణం చేస్తే ఆ డక్ షీట్ల పైన ఐరన్ వర్క్ చేసి రాడ్ బెండింగ్ ఐరన్ వర్క్ చేసి దాని తర్వాత స్లాబ్ని అయితే వేసేస్తారండి. ఇక్కడ ఈ డక్ షీట్లు కూడా మనం వారం క్రితం చూపించిన వీడియో కంటే కూడా ఇప్పుడు ఇంకా డక్ షీట్ల వరకు చాలా అయితే జరిగింది చూడొచ్చండి. ఇవన్నీ కూడా బీమ్స్ వరకు, ఇవన్నీ డయాగ్రిడ్లతో మరియు ఏదైతే ఐకానిక్ టవర్స్ కోర్ వాల్ ఉందో ఆ కోర్ వాల్కి అయితే కనెక్ట్ అయ్యి ఉంటాయి. వాటిపైనే మనం చూసినటువంటి డక్ షీట్లు ఏర్పాటు చేసి దానిపైన స్లాబ్ వేసినట్లయితే డయాగ్రిడ్లకు సంబంధించి ఫస్ట్ ఫ్లోర్ పూర్తయిపోయినట్లు ఇక్కడ మనం చూడొచ్చండి క్లియర్గా. 5వ నెంబర్ ఐకానిక్ టవర్ని అయితే మనం క్లియర్గా చూస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు ఈ డయాగ్రిడ్ల వర్క్ అంతా కూడా పూర్తయిపోయింది. అంతేకాకుండా ఇక్కడ చూడొచ్చండి కొత్తగా మరొక టవర్ క్రేన్ కూడా 5వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర ఇక్కడైతే ఇన్స్టాల్ చేస్తూ ఉన్నారండి. ఇక్కడ కొత్తగా నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఒక టవర్ క్రేన్ అయితే పనిచేస్తూ ఉంది. అంతేకాకుండా మరొక క్రేన్లు 2 కూడా పనిచేస్తూ ఉన్నాయి. వాటికి తోడు మరొక టవర్ క్రేన్ కూడా ఇక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ వర్క్ను కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇది 5వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర మరలా మనం ఇక్కడ క్లియర్గా చూద్దామండి. ప్రధానమైనటువంటి అప్డేట్ ఏంటి అంటే, ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ని పూర్తి చేసుకొని డయాగ్రిడ్ల వర్క్ ఇక్కడ చూద్దామండి. ఇదిగోండి, ఫస్ట్ ఫ్లోర్ని పూర్తి చేసుకొని రెండో ఫ్లోర్కి కూడా డయాగ్రిడ్ల వర్క్ అనేది వెళుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నామండి. ఇక్కడ నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కోర్ వాల్ నిర్మాణం కూడా చాలా వేగంగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. చాలా పెద్ద అప్డేట్ అండి. ఇదిగో ఇక్కడే రాబోతుంది మరొక టవర్ క్రేన్. పనులైతే పరుగులు పెట్టిస్తున్నారు అని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. మనం ప్రధానంగా మాట్లాడుకునేటువంటి అప్డేట్ ఏంటంటే ఆ డయాగ్రిడ్ వర్కే కాబట్టి దానిని మనం స్పష్టంగా చూపించాం. ఇక తరువాత అయితే మనం 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గరికి రావడం జరిగిందండి.
మూడవ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర ఏవైతే ఒక వారం రోజుల క్రితం 2 డయాగ్రిడ్లు రెండో ఫ్లోర్కి సంబంధించి వర్క్ జరిగిందో ఇక అంతటితోనే ఆగిందండి. ఇప్పుడైతే అన్ని బీమ్స్ వర్క్ జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే, ఏవైతే ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించినటువంటి డయాగ్రిడ్లు ఉన్నాయో అవి ఇంకా 4 అయితే బ్యాలెన్స్ ఉన్నాయి, పూర్తిగా పూర్తవ్వలేదు. అవి కూడా చూపిస్తాను. అయితే ముందుగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇదిగోండి, ఇక్కడ 2 డయాగ్రిడ్లు వర్క్ పూర్తయింది కదా, డైమండ్ ఆకారం రావడం మనం క్లియర్గా చూడొచ్చు. ఈ విధంగానే ప్రతి ఫ్లోర్కి వస్తాయండి. ఇదంతా కూడా పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి, ఇది మాత్రం క్లియర్గా చెప్పొచ్చు. అంతేకాకుండా 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర ఉన్నటువంటి ప్రధానమైన అప్డేట్ ఏంటంటే, కోర్ వాల్ ఏదైతే ఉందో, ఐకానిక్ టవర్ స్ట్రక్చర్ కోర్ వాల్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా పైకి వెళుతూ ఉంది. ఏదంటే 5వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర కంటే కూడా 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర కోర్ వాల్ అనేది హైట్గా ఉంది, హైట్గా నిర్మాణం చేశారు. అంటే ఒక ఫ్లోర్ ఎక్కువగా నిర్మాణం చేశారు. ఇదిగోండి, 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర కూడా మరొక టవర్ క్రేన్ అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారండి. దానికి సంబంధించినటువంటి సామాగ్రి ఇదిగో ఈ ప్రాంతంలోనే ఫౌండేషన్ కూడా వేస్తూ ఉన్నారు. ఆ టవర్ క్రేన్కి సంబంధించినటువంటి పనుల కోసం మనం చూడొచ్చు. ఈ డయాగ్రిడ్లు అనేవి మనం ఫోన్లో చూస్తే చాలా చిన్నవిగానే ఉంటాయి, ఏ స్క్రీన్ పైన చూసినా కానీ ఇవి మాత్రం చాలా పెద్దవండి. ఇంచుమించు ఒక్కొక్కటి 20 టన్నుల బరువు అయితే ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఇదిగోండి, ఇక్కడ మనం చూడొచ్చు 2014-2019లో నిర్మాణం చేసినటువంటి కోరువాలు, ఇప్పుడు కొత్తగా చేసినటువంటి కోరువాల్కి మనం డిఫరెన్స్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఆ కలర్స్ అవన్నీ చూసినట్లయితే ఇదిగోండి, ఇవన్నీ కూడా బీమ్స్ వర్క్ అయితే బ్యాలెన్స్ ఉంది 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర. ఇక మనం 4వ నెంబర్ ఐకానిక్ టవర్ని అయితే మనం ఈ వీడియోలో చూడమండి, ఎందుకంటే అక్కడ పరిస్థితులు ఎప్పటిలాగానే ఉన్నాయి. ఏ డయాగ్రిడ్ వర్క్ కూడా పూర్తిగా పూర్తవ్వలేదు. ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి 16 డయాగ్రిడ్ల వర్క్లో పూర్తిగా ఏది పూర్తవ్వలేదు, కానీ కోరువాల్ మాత్రం పైకి లేస్తూ ఉంది. ఇక అక్కడ ఉన్నటువంటి 4వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర ఉన్నటువంటి అప్డేట్ అయితే అది. ఇప్పుడు మనం 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర బ్యాలెన్స్ ఏవైతే డయాగ్రిడ్ల వర్క్ ఉందో ఇదిగో ఇక్కడ 2 కనిపిస్తున్నాయి, ఇటువైపు 2 కనిపిస్తాయి, మనం చూడొచ్చు. ఇవి మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి. ఇక తర్వాత మనం 1-2 ఐకానిక్ టవర్ల దగ్గరికి కనుక వచ్చినట్లయితే, ఈ 1-2 ఐకానిక్ టవర్లని ఎస్పీ కంపెనీ వారు నిర్మాణం చేస్తూ ఉన్నారండి. అయితే ఇక్కడ కూడా పనులు చాలా అంటే చాలా వేగంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక మార్పు అయితే ఈ 1-2 ఐకానిక్ టవర్ల దగ్గర వస్తుంది. ఇప్పుడు మనం 1వ నెంబర్ ఐకానిక్ టవర్ను చూస్తున్నాం కదా, ఈ 1వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర ప్రధానమైనటువంటి అప్డేట్ ఏంటంటే, నిన్న మొన్నటి వరకు డయాగ్రిడ్ల వరకు చాలా వరకు అయితే బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు చూసినట్లయితే మొత్తం 12 డయాగ్రిడ్ల వర్క్ అయితే పూర్తి చేశారు పూర్తిగా. ఇక మిగిలిన 4 మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయండి. అవి కూడా చకచకా జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రతి ఐకానిక్ టవర్ దగ్గర 2 టవర్ క్రేన్లు అయితే ఉన్నాయి. ఇవి కాకుండా మరొకటి కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇదిగోండి, పక్కనే మనం చూడొచ్చు. ఇక్కడ హెచ్ఓడి టవర్ 1 అని, కిందేమో మేమా అని ఈ విధంగా అయితే మెన్షన్ చేసి ఉంచడాన్ని మనం క్లియర్గా చూడొచ్చు. ఇదిగోండి, మనం చూస్తున్నటువంటి ఇటువైపే డయాగ్రిడ్ల బ్యాలెన్స్ ఉంది. మనం ఎక్కడైతే బ్యాలెన్స్ ఉందో అటువైపునే చూస్తున్నాం. ఇది 1వ నెంబర్ ఐకానిక్ టవర్. ఈ 1వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర చాలా అంటే చాలా వేగంగా జరుగుతుంది పని. అంతేకాకుండా ఇప్పుడు మనం చూస్తున్నది 2వ నెంబర్ ఐకానిక్ టవర్. ఈ 2వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర 12 డయాగ్రిడ్లు అయితే పూర్తిగా నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. అంతేకాకుండా బీమ్స్ వర్క్ కూడా చాలా వేగంగా జరుగుతూ ఉంది. ఈ ఐకానిక్ టవర్ దగ్గర కూడా 2 టవర్ క్రేన్లు అయితే పనిచేస్తూ ఉన్నాయి. మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకున్నట్లయితే 1-2 ఐకానిక్ టవర్ దగ్గర 3వ ఫ్లోర్ ఏదైతే కోరువాల్కి సంబంధించి అది దాదాపుగా పూర్తిగా వచ్చింది. 4వ ఫ్లోర్కి అయితే వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈ 1-2 ఐకానిక్ టవర్ల దగ్గర అయితే ఉందండి. మొత్తం ఎస్పీ కంపెనీ వారు నిర్మాణం చేస్తున్నారు, పరుగులు పెట్టిస్తున్నారు. ఇది మాత్రం క్లియర్ అండి. మనం ఎప్పుడు చూసినా కానీ లంచ్ టైంకే వెళ్ళి వీడియో తీసుకుంటాం కాబట్టి కార్మికులు పెద్దగా కనిపించరు. కానీ మనం వెళ్ళిన ప్రతిసారి ఇక్కడైతే ఏదో ఒక అప్డేట్ అయితే ఉంటుంది. ఇదిగో కొత్తగా నిర్మాణం చేస్తున్నటువంటి టవర్ క్రేన్ అయితే ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇదిగోండి, ఇది క్లియర్గా కనిపిస్తుంది. పనులు ఈ విధంగా జరుగుతున్నాయండి.
ఇదిగోండి బీమ్స్ వర్క్ చూడొచ్చు. ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి ఈ డయాగ్రిడ్ల వర్క్ మొత్తం పూర్తయిపోయి బీమ్స్ వర్క్ పూర్తయిపోతే దానిపైన డక్ షీట్లు వచ్చేసి స్లాబ్ గనక వేసినట్లయితే చాలా వరకు పనులు ఇక ఊపందుకుంటాయి. ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి ఈ డయాగ్రిడ్ల వర్క్ పూర్తి చేయడమే చాలా పెద్ద సవాల్. ఎందుకంటే ఇదంతా కూడా భూమి లోపల నుంచి ఫౌండేషన్తో సహా నిర్మించుకుంటూ రావడం ఇది చాలా కష్టమైన పని. ఇక తరువాత మనం చూసాం కదా 2 డయాగ్రిడ్లు 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర ఎంత ఈజీగా ఒక్క రోజులోనే అక్కడ నిర్మాణం చేయడం మనం చూడొచ్చు. ఏంటంటే ఉన్నటువంటి డయాగ్రిడ్ మీద ఇంకొక డయాగ్రిడ్ని నిర్మాణం చేయడం అనేది అటాచ్ చేయడం అనేది చాలా సింపుల్ పని. అందుకని ఈ ఫస్ట్ ఫ్లోర్ కనుక పూర్తయిపోతే ఏ ఐకానిక్ టవర్ దగ్గరైనా కానీ ఇక మిగిలిన పని చాలా ఈజీ అయిపోతుంది. ఇంచుమించు నెలకొక ఫ్లోర్ని అయితే నిర్మాణం చేయొచ్చు అని చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఈ వీడియోలో మనం ఐకానిక్ టవర్స్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని మనం క్లియర్గా చెప్పడం జరిగిందండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను.